మేషరాశి వాళ్ళకి 7వ తారీఖు జనవరి నుంచి 13 జనవరి ఎలా ఉందో చూద్దాం. పట్టిందల్లా బంగారం అని చెప్పేసి మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి కుజగ్రహము ఉచ్చ స్థితిలోకి వెళుతూ ధనుసు రాశిలోకి చేరడం జరిగింది. ఇక ఈ రాశి వాళ్ళు ఏది తలుచుకుంటే అది విజయవంతంగా పూర్తి చేస్తారు. మనోనిబ్బరం బాగా కలిగి ఉంటారు. సక్సెస్ఫుల్ అయినటువంటి ఫ్యూచర్ కలిగి ఉంటారని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి బుధుడు మంచి భాగ్యస్థితిలోకి రావడం వల్ల కూడా కొంత నెగిటివ్ అనేది జరుగుతుంది. భాగ్యస్థితి అంటే 9వ ఇల్లు అండి. ఈ స్థితికి రావడం వల్ల ఏముందంటే స్నేహితులతో విరోధం కానీ, లేదా బంధువులతో కాస్త దూరంగా ఉండడం కానీ, లేనిపోయిన చికాకులు, అనుకున్న సమయానికి ఎవరైనా హెల్ప్ చేయకపోవడం కానీ, కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కాస్త అప్పుడు ఏదైనా మనం లోన్ అప్లై చేస్తే కొంచెం డిలే అవ్వటం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి మేషరాశి వాళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఉద్యోగస్తులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి అనమాట. మంచి ఫ్యూచర్, అనుకున్న దాంట్లో అనుకున్న ప్రమోషన్లు కానివ్వండి, పెద్దవాళ్ళ ఆశీస్సులు కానివ్వండి, అన్నిటికంటే మించి ఉద్యోగంలో అనుకున్నటువంటి వీసా టైంకి రావడం కానివ్వండి, పెద్దల మెప్పు పొందడం కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు పెంచేదాకా బాగుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా మంచి సమయాన్ని కూడా మనం మేషరాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి వైవాహిక జీవితం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా మీరు రోజు లక్ష్మీ మంత్రం చదువుకోవడం వల్ల అలాంటి వాటిని కూడా మనం బయటపడవచ్చు. ధనస్థానం కానీ చూసుకుంటే ఈ వారం అంతగా ఈజీగా లేదు, కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. సమయానికి అనుకున్నంత డబ్బు రాకపోవడం వల్ల చికాకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఎంతగా జాగ్రత్త తీసుకుంటారు మంచిది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, విదేశీయానాలు బాగుంటాయి, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా కొనడానికి మీ యొక్క జాతకాన్ని మీరు తెలియజేసుకున్న తర్వాత చేసుకుంటే చాలా మంచిది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. మీరందరూ కూడా స్కంద షష్ఠి కవచం అనేటువంటి మంత్రాన్ని రోజు చదవండి. అన్నిట్లో సక్సెస్ గ్యారెంటీ.